హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ దొండకాయ టమాటో పచ్చడి. సింపుల్గా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఈ దొండకాయ టమాటో పచ్చడి వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యిని వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వరకు దొండకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కాస్త పల్లీలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 15 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. స్పైసీకి సరిపడే పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. అలాగే కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ టమాటో పచ్చడి ఈజీగా 10 to 15 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. ఇలా జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలను అయితే తీసుకున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ దొండకాయలో నుండి పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజు 4 టమాటోస్ని అయితే తీసుకున్నాను. అలాగే కాస్త చింతపండును కూడా యాడ్ చేసుకున్నానండి. చింతపండు వేయడం వల్ల దొండకాయ పచ్చడికి ఇంకా కాస్త టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా మూత పెట్టేసుకొని టమాటో ముక్కలు ఇలా సాఫ్ట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటోస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి. ఇలా పసుపును వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ దొండకాయ టమాటో ముక్కలు మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దొండకాయల్ని చల్లారించుకోవాలి. ఆలోపు మనం మిగతా మసాలానైతే మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పుని వేసుకుంటున్నాను. మీరు కల్లుప్పు లేకపోతే ఇంట్లో సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందామండి. నేను మొత్తం ఒకేసారి వేసేసుకొని మరీ సన్నగా కాకుండా ఇలా గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేస్తూ మిక్సీ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ వేయడం వల్ల అక్కడక్కడ ఆ స్లైసెస్ తగిలి టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడివేడి రైస్లోకి అలాగే తినొచ్చండి. కాస్త నెయ్యిని వేసుకొని, లేదు పోపుకి వేసుకోవాలి అంటే పోపుకి కూడా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును వేసుకొని పోపునైతే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపుని ముందుగానే తీసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కూడా చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.